అవెంజర్స్ డూమ్స్డేకి ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్, ట్రైలర్, కామికాన్ ఫుటేజ్, D23 స్పెషల్ లుక్ అన్నీ కలిపి చూస్తే మార్వెల్ మనకి సినిమా స్టోరీని చెప్పలేదు, కానీ స్టోరీకి సంబంధించిన పీసెస్ మాత్రం అన్నీ చూపించింది. స్టీవ్ రాజర్స్ తిరిగి రావడం, థార్ తన కూతురు కోసం ఓడిన్ని ప్రార్థించడం, ఎక్స్మెన్ మళ్ళీ కలవడం, వకాండా, నమోర్, ఫెంటాస్టిక్ ఫోర్ ఒకే సైడ్ కి రావడం, ఇక చివరికి రాబర్ట్ డౌనీ జూనియర్ యాజ్ డాక్టర్ డూమ్. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, డూమ్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వస్తున్నాడా, లేక ప్రపంచాన్ని సేవ్ చేయడానికి వస్తున్నాడా? ఈ రోజు అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ లో దాగి ఉన్న 10 బిగ్గెస్ట్ క్లూస్ అండ్ థియరీస్ ని చూద్దాం. 10th పాయింట్, స్టీవ్ రాజర్స్ తిరిగి రావడం వెనుక అసలు రీజన్ ఏంటి? మొదటి టీజర్ లో మనకి కనిపించేది కెప్టెన్ అమెరికా కాదు, స్టీవ్ రాజర్స్. అతను తన ఓల్డ్ కెప్టెన్ అమెరికా సూట్ ని చూస్తాడు, ఇంట్లోకి వెళ్లి ఒక బేబీని ఎత్తుకుంటాడు. అంటే ఎండ్ గేమ్ తర్వాత స్టీవ్ పెగ్గీతో ఒక ఫ్యామిలీ లైఫ్ బిల్డ్ చేస్తున్నాడనే విషయం ఆల్మోస్ట్ క్లియర్. కానీ ఫుల్ ట్రైలర్ లో అదే స్టీవ్ మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్ లోకి వస్తాడు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, మియోల్నియర్ ని స్టీవ్ చేతిలోకి ఇస్తాడు. స్టీవ్ మళ్ళీ హ్యామర్ ని లిఫ్ట్ చేయడం మనం ఎండ్ గేమ్ లో చూసాం. కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, స్టీవ్ తిరిగి రావడం కేవలం నోస్టాల్జియా కోసం అయితే మార్వెల్ ఇంత ఎమోషనల్ సెటప్ ఎందుకు ఇచ్చింది? థియరీ ఏంటంటే, స్టీవ్స్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ కుడ్ బికమ్ ఇంపార్టెంట్ టు డూమ్ స్టోరీ. ఎందుకంటే లేటర్ ఫుటేజ్ లో డూమ్ హీరోస్ స్టోలెన్ లీవ్స్ గురించి క్వశ్చన్ చేస్తాడు. అంటే స్టీవ్ కి దొరికిన పీస్ఫుల్ లైఫ్ కూడా డూమ్ కి ఒక కైండ్ ఆఫ్ స్టోలెన్ లైఫ్ అయి ఉండొచ్చా? ఇది కన్ఫర్మ్డ్ అయితే కాదు, కానీ ట్రైలర్స్ ఇచ్చిన క్లూస్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ థియరీ అని చెప్పొచ్చు. 9th పాయింట్, థార్ ఈసారి ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు? థార్ టీజర్ లో ఒక కంప్లీట్లీ డిఫరెంట్ థార్ ని చూసాం. అతను బ్యాటిల్ కోసం సిద్ధమవుతున్నాడు, కానీ ఓడిన్ ని అడుగుతున్న విక్టర్ కోసం కాదు. తన డాటర్ లవ్ దగ్గరికి తిరిగి వెళ్లే స్ట్రెంగ్త్ కోసం. థార్ ఇప్పుడు కేవలం గాడ్ ఆఫ్ థండర్ కాదు, అతను ఒక ఫాదర్. అందుకే టీజర్ లో వన్ మోర్ బ్యాటిల్ అనే ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది చిన్న డీటెయిల్ లా అనిపించవచ్చు, కానీ స్టీవ్ కి బేబీ, థార్ కి లవ్, స్కాట్లాండ్ కి క్యాసీ, జానీ స్టామ్ దగ్గర ఫ్రాంక్లిన్, ఇవన్నీ కలిపి చూస్తే మార్వెల్ ఒక థీమ్ ని రిపీట్ చేస్తున్నట్టుంది. డూమ్ వర్సెస్ హీరోస్ కాదు, డూమ్ వర్సెస్ ద లీవ్స్ దేస్ హీరోస్ మేనేజ్ టు బిల్డ్. అదే నిజమైతే డూమ్స్డే చాలా పర్సనల్ వార్ అవుతుంది. 8th పాయింట్, లోకి ఎందుకు తిరిగి వచ్చాడు? ఇప్పుడు ఒక క్యారెక్టర్ లోకి. ఫుల్ ట్రైలర్ లో లోకి చాలా చిన్న గ్లిమ్స్ లో కనిపిస్తాడు. అతని టీవీ ఐడెంటిఫికేషన్ కార్డ్ కూడా కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే లోకి సీజన్ 2 ఎండింగ్ తర్వాత మల్టీవర్స్ స్ట్రక్చర్ గురించి నిజంగా అర్థం చేసుకున్న క్యారెక్టర్స్ లో లోకి ఒకడు. అంటే అవెంజర్స్ కి డూమ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే లోకి ఒక మ్యాసివ్ కీ అవుతాడు. ఇంకా ట్రైలర్ లో లోకిని చూపించిన వెంటనే స్టీవ్ రాజర్స్ స్టోరీ లైన్ తో కనెక్ట్ చేయడానికి అవకాశం కనిపిస్తోంది. ఫ్యాన్స్ లో ఒక థియరీ అయితే ఇంకా క్రేజీ. స్టీవ్ దగ్గరకు లోకి వెళ్లి ఉండొచ్చా, లేదా స్టీవ్ ని తిరిగి అవెంజర్స్ వార్ లోకి తీసుకురావడంలో లోకికి రోల్ ఉందా? ఇప్పటి వరకు మార్వెల్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు, కాబట్టి లోకి విషయం కన్ఫర్మ్డ్ అపియరెన్స్, అన్నోన్ మిషన్. 7th పాయింట్, ఎక్స్మెన్ అసలు అవెంజర్స్ కి ఎనిమీస్ అవుతారా? థర్డ్ టీజర్ లో మార్వెల్ ఒక హ్యూజ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నెటో, సైక్లాప్స్ అంటే ఫాక్స్ ఎక్స్మెన్ ఎరా క్యారెక్టర్స్ తిరిగి వస్తున్నారు. కానీ టీజర్ అట్మాస్ఫియర్ చూస్తే ఇది రీయూనియన్ సెలబ్రేషన్ కాదు, ప్రీవియస్ స్కూల్ డామేజ్డ్ గా ఉంది. సైక్లాప్స్ ఒక మ్యాసివ్ అటాక్ చేస్తున్నాడు. ఫుల్ ట్రైలర్ లో ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కి MCU హీరోస్ తో కాన్ఫ్రంటేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. గ్యాంబిట్ వర్సెస్ షాంగ్-చి, మిస్టిక్ వర్సెస్ హెలెనా. అంటే ఒక పాయింట్ లో అవెంజర్స్ మరియు ఎక్స్మెన్ మధ్య ఫైట్ జరిగే పాసిబిలిటీ ఉంది, కానీ వాళ్ళు నిజంగా ఎనిమిస్ అవుతారా? ఆ థియరీ ఏంటంటే, డూమ్ ఇంటెన్షనల్లీ డిఫరెంట్ యూనివర్సెస్ లో ఉన్న హీరోస్ ని ఒకరిపై ఒకరిని టర్న్ చేయవచ్చు. ఎందుకంటే మల్టీవర్స్ కొలాబ్స్ సమయంలో ట్రస్ట్ బ్రేక్ అయితే హీరోస్ ఒక టీమ్ గా ఫైట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంటే అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ ఇది ఫైనల్ కాన్ఫ్లిక్ట్ కాకపోవచ్చు, ఇది డూమ్స్ మ్యానిపులేషన్ అయితే కావచ్చు. 6th పాయింట్, వకాండా, నమోర్, ఫెంటాస్టిక్ ఫోర్ ఈ కాంబినేషన్ ఎందుకు? 4th టీజర్ లో బెన్ గ్రిమ్ ద థింగ్ వకాండాకి వస్తాడు. అక్కడ షూరీ, ఎంబాకో ఇంకా నమోర్ కూడా కనిపిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫెంటాస్టిక్ ఫోర్ మరియు MCU's ఎర్త్ 616 హీరోస్ ఫస్ట్ మేజర్ క్రాస్ ఓవర్ ఇదే. మరియు నమోర్ కూడా తిరిగి వస్తున్నాడు. వకాండా ఫర్ ఎవర్ లో షూరీ మరియు నమోర్ ఎనిమిస్. ఈ డూమ్స్డే లో మల్టీవర్స్ థ్రెట్ ముందు వాళ్ళు ఒకే సైడ్ లో నిలబడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కామిక్స్ లోని టైమ్ రన్స్ అవుట్ అండ్ ఇన్కర్షన్ స్టోరీ లైన్ కి కూడా చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఇక్కడ మల్టీవర్స్ కొలాబ్స్ సమయంలో నమోర్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. మార్వెల్ అదే స్టోరీ లైన్ ని ఎగ్జాక్ట్ గా అడాప్ట్ చేస్తుందనే గ్యారంటీ లేదు, కానీ నమోర్ ని ఇప్పుడు ఎందుకు తిరిగి తీసుకొచ్చారో మాత్రం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 5th పాయింట్, అసలు ప్రాబ్లం ఇన్కర్షన్స్. ఇప్పుడు మొత్తం మూవీకి బ్యాక్ బోన్ అయ్యే విషయం ఇన్కర్షన్స్. డిఫరెంట్ యూనివర్సెస్ ఒకదానితో ఒకటి కొలాడ్ అయితే ఒక యూనివర్స్ ఇంకొక యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేయగలదు.
అండ్ డూమ్స్డేలో మనకి ఎగ్జాక్ట్ అదే కైండ్ ఆఫ్ మల్టీవర్సల్ కలూజన్ సెటప్ కనిపిస్తోంది. ఎంసీయూ యూనివర్స్, ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్, ఎక్స్మెన్ యూనివర్స్, 2 డిఫరెంట్ వరల్డ్స్ ఒకే కాన్ఫ్లిక్ట్లోకి వస్తున్నాయి. అంటే డూమ్ ఒక యూనివర్స్ని కాన్కర్ చేయడానికి మాత్రమే రాలేదు, అతను మల్టీవర్స్ లెవెల్ ప్రాబ్లంతో డీల్ చేస్తున్నాడు. మరి క్వశ్చన్, ఈ డిస్ట్రక్షన్కి కారణమా, లేక ఈ డిస్ట్రక్షన్ని చూసి తన ఓన్ సొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాడా? ఫోర్త్ పాయింట్, డాక్టర్ డూమ్ విలన్ కంటే కాంప్లికేటెడ్ క్యారెక్టర్ కావచ్చు. బిగ్గెస్ట్ క్లూ, D23 స్పెషల్ లుక్లో సూస్ట్రోమ్ చెప్పే నరేషన్ ప్రకారం వాండమ్ ఒకప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, స్మార్ట్, కైండ్, కేరింగ్. కానీ అతను ప్రేమించిన ప్రతిదీ అతని నుంచి తీసుకుపోయారు. ఇక్కడే డూమ్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ అవుతుంది. బికాజ్ క్లాసిక్ డూమ్ అంటే నేను పవర్ఫుల్ కావాలి, నేను రూల్ చేయాలి. కానీ డూమ్స్డే డూమ్ నేను కోల్పోయింది తిరిగి కావాలి అనే మోటివేషన్తో ఉండొచ్చు. అందుకే డూమ్ హీరోస్ని స్టోలెన్ లీవ్స్ గురించి అక్యూజ్ చేస్తున్నాడు. అంటే స్టీవ్కి ఫ్యామిలీ ఉంది, థార్కి డాటర్ ఉంది, స్కాట్కి క్యాసీ ఉంది, ఫెంటాస్టిక్ ఫోర్కి ఫ్రాంక్లిన్ ఉన్నాడు. ఇలాంటి లీవ్స్ డూమ్కి తన ఓన్ లాస్ని గుర్తు చేస్తున్నాయా? ఇఫ్ ఎస్, డూమ్ హీరోస్ని హేట్ చేయడం కంటే వాళ్ళ లీవ్స్ మీద జెలస్గా ఉండొచ్చు. ఇది ఇప్పటివరకు వచ్చిన ఫుటేజ్లో నాకు పర్సనల్లీ చాలా ఇంట్రెస్టింగ్ క్లూగా అనిపించింది. థర్డ్ పాయింట్, డూమ్ వర్సెస్ రీడ్ రిచర్డ్స్. ఇది నార్మల్ సూపర్ హీరో ఫైట్ అయితే కాదు. డూమ్కి రీడ్ రిచర్డ్స్తో కన్ఫ్రంటేషన్ ఉంది, మరియు D23 ఫుటేజ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ సజెస్ట్ చేస్తుంది. కి ఫెంటాస్టిక్ ఫోర్తో పాస్ట్ ఉంది. అంటే రీడ్ మరియు డూమ్ ఫస్ట్ టైం కలుసుకోవడం కాదు. డూమ్కి రీడ్ పర్సనల్లీ తెలుసు, సూస్ట్రామ్ కూడా అతని పాస్ట్ గురించి మాట్లాడుతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ బికాజ్ రిచర్డ్స్ మార్వెల్ కామిక్స్లో డూమ్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటెలెక్చువల్ రైవల్స్. జీనియస్ లెవెల్ మైండ్స్. సైన్స్తో యూనివర్స్ని అండర్స్టాండ్ చేయడానికి ప్రయత్నిస్తాడు, మరొకడు సైన్స్, మ్యాజిక్ రెండింటిని ఉపయోగించి యూనివర్స్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు. అందుకే డూమ్ వర్సెస్ రీడ్ ఈస్ ప్రాబబ్లీ గోయింగ్ టు బీ ద ఎమోషనల్ బ్రెయిన్ వర్సెస్ బ్రెయిన్ బ్యాటిల్ ఆఫ్ దిస్ మూవీ. సెకండ్ పాయింట్, డూమ్ థార్ని ఇంత ఈజీగా ఎలా స్టాప్ చేశాడు? థార్ స్ట్రాంబేకర్తో అటాక్ చేస్తాడు, డూమ్ ఆల్మోస్ట్ క్యాజువల్లీ స్టాప్ చేస్తాడు. థార్ ఒకప్పుడు థానోస్ని కూడా ఫేస్ చేసిన క్యారెక్టర్, కానీ డూమ్ అతని అటాక్ని స్టాప్ చేయడమే కాదు, తర్వాత ఇంకా బిగ్గర్ థ్రెట్ని చూపిస్తాడు. D23 ఫుటేజ్లో డూమ్ సెంటినల్స్ని యాక్టివేట్ చేస్తాడు కదా, అంటే ఎక్స్మెన్స్ బిగ్గెస్ట్ నైట్ మేర్ సెంటినల్స్ ఇప్పుడు డూమ్ కంట్రోల్లో ఉన్నాయా? ఒక విలన్ దగ్గర మ్యాజిక్ ఉంది, టెక్నాలజీ ఉంది, మల్టీవర్స్ నాలెడ్జ్ ఉంది, అదీ కాకుండా సెంటినల్ ఆర్మీ కూడా ఉంది. అందుకే అవెంజర్స్కి డూమ్తో ఫైట్ చేయడం థానోస్తో ఫైట్ చేసిన దానికంటే కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లం. ఫస్ట్ పాయింట్, కానీ బిగ్గెస్ట్ థియరీ, డూమ్ నిజంగా విలనేనా? ఇక్కడే మొత్తం మూవీని మార్చేసే థియరీ. డూమ్ చెప్తున్నది హీరోస్ తమ లీవ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ అతని వ్యూలో అవి స్టోలెన్ లైవ్స్. అంటే డూమ్కి ఒక బిలీఫ్ ఉండొచ్చు, మీ యూనివర్స్ సర్వైవ్ అవ్వడానికి నా యూనివర్స్ సాక్రిఫైస్ అయింది. అలా అయితే డూమ్ తన యాక్షన్స్ని ఈవిల్గా చూడడు, అతని దృష్టిలో ఈజ్ కరెక్టింగ్ ద మల్టీవర్స్. ఇది సీక్రెట్ వార్స్ కామిక్స్లో డూమ్కి ఉన్న ఐడియాలజీతో కూడా ఇంట్రెస్టింగ్గా కనెక్ట్ అవుతుంది. అక్కడ డూమ్ తన సాధ్యమైనంత వరకు రియాలిటీని తన కంట్రోల్లోకి తీసుకొని తన వర్షన్ ఆఫ్ ఆర్డర్ని క్రియేట్ అయితే చేస్తాడు. కాబట్టి డూమ్స్డేలో అవెంజర్స్ డూమ్ని డిఫీట్ చేయడానికి ఫైట్ చేస్తుంటే డూమ్ మాత్రం నేను విలన్ కాదు, మీరు బ్రతకడం వల్లే ఇంకెవరో చనిపోతున్నారు అని బిలీవ్ చేసే అవకాశం ఉంది. మరి ఇది నిజమైతే డూమ్ని ఓడించడానికి హీరోస్కి కేవలం స్ట్రెంగ్త్ సరిపోదు, డూమ్స్ లాజిక్ని కూడా డిఫీట్ చేయాలి. ఆర్డీజే నిజంగా టోనీ స్టార్కేనా? మరొక క్రేజీ థియరీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ అవుతుంది. మనకి అఫీషియల్లీ తెలుసు రాబర్ట్ డౌనీ జూనియర్ ఈజ్ డాక్టర్ డూమ్, టోనీ స్టార్క్ అయితే కాదు. కానీ రీసెంట్ ఇంటర్వ్యూలో రెడ్ గార్డియన్ యాక్టర్ డేవిడ్ హార్బర్ ఒక లైన్ చెప్పడంతో ఫ్యాన్స్ మళ్ళీ డౌట్లోకి వెళ్ళారు. అతను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్గా యు ఆర్ టోనీ స్టార్క్ అనే లైన్ చెప్పాడు. ఇది జోక్ కావచ్చు, మూవీ డైలాగ్ కావచ్చు, లేదా మార్వెల్ డెలిబరేట్లీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందా? ఇంకా రీసెంట్ ఫుటేజ్లో డూమ్కి సంబంధించిన ఐ కలర్ మరియు కాస్ట్యూమ్ డిఫరెన్సెస్ కూడా ఫ్యాన్స్ నోటీస్ చేశారు. దాంతో మల్టిపుల్ డూమ్స్ థియరీ మళ్ళీ ఎక్స్ప్లోడ్ అయింది. కానీ ఇప్పటి వరకు ఇది 100% థియరీ మాత్రమే. మార్వెల్ అఫీషియల్లీ చెప్పింది ఒక్కటే, రాబర్ట్ డౌనీ జూనియర్ ఈజ్ విక్టర్ వాన్ డూమ్. కాబట్టి అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్స్ని ఒక్కసారి మాత్రమే చూస్తే మనకి కనిపించేది హ్యూజ్ క్రాస్ ఓవర్.
కానీ అన్ని టీజర్స్ని కలిపి చూస్తే ఒక కామన్ థీమ్ కనిపిస్తుంది: ఫ్యామిలీ, లాస్, స్టోలెన్ లీవ్స్, మల్టీవర్స్ కొలాప్స్ అండ్ డూమ్. స్టీవ్ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి, థార్ తన డాటర్ దగ్గరికి తిరిగి వెళ్ళాలి, షూరి తన పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలి, రీడ్ తన యూనివర్స్ని సేవ్ చేయాలి, ఎక్స్మెన్ తమ సర్వైవల్ కోసం ఫైట్ చేయాలి. మరి వీళ్ళందరి ఎదురుగా డాక్టర్ డూమ్. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఒకటే: డూమ్ మల్టీవర్స్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాడా, లేక మన హీరోస్ని ఒక కొత్త రియాలిటీలోకి ఫోర్స్ చేయబోతున్నాడా? సీక్రెట్ వార్స్కి ఇది సెటప్ అయితే డూమ్స్డే ఎండింగ్ ఎంసీయూని పూర్తిగా మార్చేయొచ్చు. మీ థియరీ ఏంటి? డూమ్ విలనా, లేదా తన పర్స్పెక్టివ్లో హీరోనా? కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ వాంట్ పార్ట్ 2, ఈ ట్రైలర్స్లో మనం మిస్ చేసిన హిడెన్ డీటెయిల్స్ని నెక్స్ట్ వీడియోలో బ్రేక్ డౌన్ చేద్దాం. థ్యాంక్ యూ.